I think I know all of you have come here to meet Sridevi. Let's all welcome her back after so many years, back to cinema and back to Telugu cinema. I'll hand the mic over to her. And of course, I want to introduce Gauri. Gauri has written and directed this film. Priya has acted in the film along with Sridevi, a fantastic performance, so which you will see in the film. So after your questions, we can talk more about the film. అందరికీ నమస్కారం. చాలా ఏళ్ల తర్వాత కాలం తర్వాత మన వాళ్ళని మన పత్రికారుల్ని చూసి కలిసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ పిక్చరు ఇన్నేళ్ల తర్వాత ఎందుకు చేస్తున్నానంటే మా ఆయన బోని కపూర్ గారు గౌరీ బాల్కీ గారు ఫ్రెండ్స్ ఈ సబ్జెక్ట్ గురించి చెప్పినప్పుడు బాల్కీ గారి వైఫ్ గౌరీ గారు ఈ సబ్జెక్ట్ రాశారని చెప్పారు. ఈ సబ్జెక్ట్ వినగానే నాకు ఎంతో చాలా బాగా అనిపించింది. ఆవిడ డైరెక్టర్ గౌరీ గారిని నేను మొట్టమొదటిసారి చూడగానే ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. ఎంతో అందంగా కథ చెప్పారు. ఆ పాత్ర శశి అనే క్యారెక్టర్ని ఎంతో బాగా ఆలోచించి రాశారు. సో ఒక్క నిమిషం కూడా నేను ఆలోచించలేదు. ఈ పిక్చర్ నాకు సరైన పిక్చర్ అని నేను సైన్ చేశాను. దానికి నాకు అవకాశం ఇచ్చినందుకు బాల్కీ గారికి డైరెక్టర్ గౌరీ గారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. అఫ్ కోర్స్ ప్రియా, we had a great time in New York. Working with her is a really great experience, and she's very sweet and she has done very well. మిగతా మీరు క్వశ్చన్స్ ఏదైనా అడగాలంటే తప్పకుండా అడగచ్చు. ఇప్పుడు నేను డైరెక్టర్ గౌరీ గారికి నేను మాట్లాడమని చెప్తాను. నమస్కారం, బాగున్నారా? That's all these 2 words I know. So we are very happy. I'm extremely excited to have her back, and very honored and privileged that she has done this film. And I hope you all see it and like it. Let's throw the thing open now for questions. Priya will say a few words. అందరికీ నమస్కారం. మొదటిగా చెప్పాలి, ఏపీ ప్రెస్ వాళ్ళందరినీ చూడడానికి చాలా 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 సంతోషంగా ఉన్నాను. చాలా రోజు అయింది మేము అందరినీ కలిసి. అండ్ దానికన్నా కొంచెం ఎక్కువ, కొంచెం కాదు చాలా 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 ఎక్కువ శ్రీదేవి గారిని చూడడానికి నేను చాలా 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 సంతోషంగా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చాలా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను శ్రీదేవి గారు అంటే నాకు చాలా ఇష్టం. నా సినిమా నాకు ఇష్టం ఉన్నందుకు ఐ థింక్ షీస్ హ్యాడ్ ద బిగ్గెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ మై సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. అండ్ క్షణక్షణం అంటే నాకు ఆ సినిమా పిచ్చి అసలు. ఇప్పుడు కూడా ఆ పాటలు వస్తే నేను నించుని చూస్తాను ఆ పాటల్ని. అండ్ వాళ్ళతో యాక్ట్ చేసినందుకు ఐ థింక్ ఐఎమ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్చునేట్ ఫ్యాన్స్. ఐ నో లాట్ ఆఫ్ ద గర్ల్స్ ఇన్ ది ఇండస్ట్రీ, హీరోయిన్స్, వాళ్ళందరికీ శ్రీదేవి గారే ఇన్స్పిరేషన్. సో శ్రీదేవి వాళ్ళతో పనిచేసినందుకు మిస్టర్ బాల్కి నా ప్రొడ్యూసర్ అండ్ గౌరీ మా డైరెక్టర్కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ గౌరీ వాళ్ళ మొదటి సినిమా ఇది, కానీ ఈ సినిమాలో చాలా మెచ్యూర్గా చాలా బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ని చూపించారు. ఈ సినిమా చూడడానికి ఆబ్వియస్లీ శ్రీదేవి గారు ఇస్ ద బిగ్గెస్ట్ రీజన్. అండ్ చాలామంది మంచి యాక్టర్స్ ఉన్నారు ఈ సినిమాలో. బట్ ఐ థింక్ రిపీట్ ఆడియన్స్ రావడానికి it will be because of the emotions and the way that Gauri has tackled all these different beautiful relationships in your family and with your friends. So ఈ సినిమా చూడండి, ఈ ట్రైలర్ చూసారు. The songs have turned out really really nice. And questions ఉంటే ప్లీజ్ శ్రీదేవి గారికి, I'm sure you have lots of questions, so అడగండి. ఏమండి, ఇది కూడా తెలుగు స్ట్రైట్ పిక్చర్ అండి. మీరు దీన్ని తెలుగు స్ట్రైట్ పిక్చర్ లేదు అని మాత్రం అనుకోవద్దండి. చాలా పోర్షన్స్ మేము షూట్ చేసాము. ఎక్సెప్ట్ ద ఇంగ్లీష్ డైలాగ్స్ చేయలేదు. మిగతావన్నీ స్ట్రైట్ పిక్చర్ లాగే చేసాము. ఇది స్ట్రైట్ పిక్చర్. సో ఏమండి, మొదట నా పిక్చర్ చూడండి, ఆ తర్వాత మన పిల్లల గురించి మాట్లాడండి. అంటే ఇప్పుడు వస్తుంది ఎక్కువ దాని గురించి. ఫస్ట్ మీ అమ్మాయిని టాలీవుడ్కి పరిచయం చేస్తారా, లేదంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి అలా? నేను అదే ఇప్పుడే చెప్పాను. ఇప్పుడే నేనే న్యూ కమర్ లాగా చాలా కాలం తర్వాత యాక్ట్ చేస్తున్నాను. సో వాళ్ళ గురించి మాట్లాడటం చాలా ఎర్లీ అనుకుంటాను.
My name is Hemant, and my question is for Gauri. Having seen the trailer, I can say that it's not a radical idea. The story was there to be made. But what was your inspiration to write such a story and go and convince Sridevi Garu for the film? This story is actually inspired by my mother, and I think a lot of mothers in India have the same problem, and or someone or the other in our families and in our friend circle is always struggling with this language, English, that is so big and dominant in this country. So that's where it came from. That's the thought, and both of us happened to each other. So, yeah. Just answer a bit of that. I think the film is based on this simple problem of, we always think people who know English are superior. And we tend to look down upon them without ever saying so. We crack jokes on people who don't know English. And they always feel bad about it. They laugh with you, but they feel bad about it. So this film tackles that insensitivity because English is just a language. English, Tamil, Telugu, Hindi are all just languages. It's about communication. The film is about communication. And that's what is so great about the film. It's not the superiority of the language. It's just simple human stories and human emotions is what I feel connected with most, and I feel like expressing that. So it's just that, and real emotions. What inspired? I don't know. I mean, it's not one particular dialogue that I've been inspired by. I mean, considering the whole concept of the movie, I had to come up with various things that are put forth in a slightly humorous manner and slightly clever, where we Indians also feel a little more proud of ourselves and our country. చాలా రోజుల తర్వాత మీరు కెమెరా ముందుకు వచ్చారు. ఐ మీన్ అంటే కొన్ని యాడ్స్ చేశారు, కాకపోతే సినిమాకైతే కనుక రీఎంట్రీ అని చెప్పచ్చు. చాలా రోజుల తర్వాత చేయటం ఎలా ఫీల్ అయ్యారు కెమెరా ముందుకు రావటానికి? చాలా కాలం తర్వాత అంటే కొందరు చెప్తేనే నాకు గుర్తొస్తుంది, చాలా కాలం అయిపోయిందా అనేసి. లేకపోతే ఎలా ఉందంటే మొన్న షూటింగ్ చేసి ఒక సండే ఫ్రీ తీసుకొని నెక్స్ట్ డే మళ్ళీ షూటింగ్ వచ్చినట్టు అనిపించింది. సో ఐ నెవర్ ఫెల్ట్ ఎనీ గ్యాప్ ఇన్ బిట్వీన్. అండ్ థ్యాంక్స్ టు గౌరీ, చెన్నై నుంచి అనుకుంటాను. యాక్చువల్గా ఇయర్లీ ఒక పిక్చర్ చేస్తానని చెప్పలేదు, తప్పకుండా పిక్చర్ చేస్తాను. కానీ అది నాకు నచ్చిన పాత్రగా నచ్చిన పిక్చర్గా ఉంటే తప్పకుండా నేను చేస్తాను. ఇయర్లీ ఒక 5-6 పిక్చర్స్ కూడా చేస్తాను. నచ్చిన పాయింట్ అని లేదు, మొత్తం పిక్చరే నాకు నచ్చింది. అంటే ఆ క్యారెక్టరు, నా ఒక్క క్యారెక్టరే కాదు, ఆ పిక్చర్లో చాలా క్యారెక్టర్స్ చాలా బాగా పోర్ట్రేట్ చేశారు గౌరీ గారు. సో అన్ని క్యారెక్టర్లు నాకు నచ్చిన. అవును, ఇది మొదటిసారి ఆడ డైరెక్షన్లో చేయటం. కానీ నా వరకు ఆమె ఒక డైరెక్టర్గానే నేను అనుకున్నాను. ఆడ మగ అనే ఒక డిఫరెన్స్ లేదు. చాలా బాగా, అంటే ఆమె మొదటి పిక్చర్ అని అనిపించలేదు నాకు. చాలా బాగా చేశారు. చిన్నప్పుడు చాలా ఫిల్మ్స్ హైదరాబాద్లో షూటింగ్ చేసేదాన్ని. చాలా మంచి మెమరీస్. అన్నపూర్ణ స్టూడియో, శారదా స్టూడియో, దాంట్లోనే నేను పెరిగాను. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత మా ఆయన బోనీ కపూర్ గారు చాలా పిక్చర్స్ హైదరాబాద్లో చేశారు. అప్పుడు నా పిల్లలతోటి నేను హైదరాబాద్లో ఆయనతోటి షూటింగ్కి వచ్చేదాన్ని. మా పెద్ద పాప జాన్వి ఎప్పుడు హైదరాబాద్కు రాగానే మా అమ్మ ఇల్లు వచ్చేసింది అంటారు. సో ఇట్స్ లైక్ అ సెకండ్ హోమ్ టు మీ. ఈ క్యారెక్టర్ హిందీలో అమితాబ్ బచ్చన్ గారు చేశారు. తర్వాత తమిళ్లో, తెలుగులో బాల్కి గారు అనుకున్నారు అజిత్ గారు చేస్తే బాగుంటుందని. మేము అడిగినప్పుడు ఒక్క నిమిషం కూడా ఆయన ఆలోచించలేదు, వెంటనే సరే అన్నారు. దానికి చాలా మేము థ్యాంక్స్ చెప్పాలి. కొన్ని సీన్స్ చేస్తే కూడా ఆయన చాలా కంఫర్టబుల్గా చాలా బాగా చేశారు. ఏ ఒక డిమాండ్స్ చేయలేదు, ఆయనగా వచ్చేసారు షూటింగ్కు. జస్ట్ క్యామియో. మిస్టర్ ఇండియా మళ్ళీ తీస్తే మీరు ఏ క్యారెక్టర్ చేయబోతున్నారు? ఏమంటే మనం ఇక్కడ ఇంగ్లీష్ కోసం ఉన్నాము. మీరు వేరే బోనీ కపూర్ గారు కూడా, అది మీరు ఆయన్ని మళ్ళీ అడగండి మెల్లిగా, ఆయన తప్పకుండా చెప్తారు. క్వశ్చన్ టు శ్రీదేవి జీ, మీరు క్వశ్చన్ టు యూ. చాలా అంటే సింపుల్గా డ్రెస్అప్ అయి ఉన్నారు, ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. అంటే కంటెంట్ స్ట్రాంగ్ ఉంది అందుకే సింపుల్గా డ్రెస్అప్ అయ్యారా? ఫ్యూచర్లో కూడా ఇలాంటి రోల్స్ కంటిన్యూ చేస్తారా? ఇది క్యారెక్టర్ అండి, క్యారెక్టర్ ఎలా ఉండాలో అలాగే కదా డ్రెస్ చేసుకోవాలి.
నెక్స్ట్ క్యారెక్టర్ వెరీ గ్లామరస్ ఉంటే అలా డ్రెస్ చేసుకుంటాను. ఇది డ్రెస్ కానీ తల దూకోవటం కానీ గాజుల నుంచి అన్నీ గౌరీ గారు ఆలోచించటం. ఆమె ఎలా చెప్తే అలా నేను ఒక బొమ్మలాగా తయారయ్యాను అనమాట. అది జగదేక వీడియోతో ఒక సుందరి సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా న్యూస్ ఉందండి. అంటే రామ్ చరణ్ జాహ్నవి కలిసి ఇదేమన్నా మీ దగ్గరికి ప్రపోజల్ వచ్చిందా? ఒకవేళ ప్రపోజల్ వస్తే మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? లేదు. చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి కోఆపరేషన్ చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది. మీ అందరికీ ఈ ప్రోమో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ.